ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కొరతపై ప్రభుత్వం స్పందించింది. జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలపై 10 టీవీ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. దీంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా యూరియా సరఫరాలో ఎలాంటి జాప్యం జరగకూడదని పేర్కొన్నారు. అన్ని ఆగ్రోస్ కేంద్రాలు, ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు జరిపి యూరియా స్టాక్ ఉండేలా చూడాలని తెలిపారు. మరోవైపు కొద్ది రోజులుగా ఆగ్రోస్ కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో రైతన్నలు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. మాధవి, గత వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా ఎరువుల కొరత చాలా తీవ్రంగా వేధిస్తుంది. రైతులు వ్యవసాయ పనులు వదిలేసి గంటల తరబడి ఆధార్ కార్డులను ఆయా పిఎస్సిఎస్ సెంటర్లలో, రైతు సేవా కేంద్రాల్లో పెట్టేసి నిలబడాల్సిన పరిస్థితి. నిన్న బెల్లంపల్లికి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లోనైతే రైతులు ఆ టోకెన్ల కోసం తన్నుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో దీనిపైన ఓవరాల్ గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. యూరియాకు సంబంధించి, ఎరువులకు సంబంధించిన కొరత కావచ్చు, రైతులు పడుతున్న ఇబ్బంది పైన 4 జిల్లాలు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లతో, వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. ఎక్కడ కూడా కొరత లేకుండా చూడాలని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రైతులు గంటల తరబడి నిలబడ్డా కూడా 2 యూరియా బస్తాలు మాత్రమే సరఫరా చేస్తున్నారన్న ఒక ఆరోపణ ఉంది. సో తగినంత ఈ టైంలో సీడ్, పత్తి కానీ సోయాకు సంబంధించి కొద్దిగా వర్షపాతం మంచి నమోదైంది. పంటలు బాగా పండే టైంలో యూరియా కానీ ఇవన్నీ కూడా ఎరువులు లేని పక్షంలో కొంత పంటలు నష్టమయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే రైతులు పరిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ పనులు, కలుపులు తీసే బదులుగా యూరియా సెంటర్ల వద్ద క్యూ లైన్లలో నిలబడి గంటల తరబడి టైం వృధా అవుతుంది. సో మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇంకేదైనా సెంటర్లలో యూరియా స్టాక్ ఏదన్నా స్టోర్ చేసి పెట్టారా లేదా బ్లాక్ మార్కెట్ తరలిపోతుందన్న యాంగిల్లో కూడా మంత్రి దానిపైన ఆరాధించారు. కలెక్టర్లకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు తగినంత యూరియా ఎరువులని సరఫరా చేయాలి, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి వరుసగా మనం 10 టీవీ ద్వారా ప్రసారం చేస్తున్న కథనాలకు ఆయన ఈ రోజు స్పందించారు. ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. సో వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పుడు ప్రస్తుతం పలు గోదాంలలో సర్చింగ్ చేస్తున్నారు. ఎక్కడన్నా యూరియా స్టాక్ ఉందా లేదా ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, డిమాండ్ లేని చోటు నుంచి ఆ ప్రాంతాలకు తరలించేందుకు కొంత చర్యలు కూడా తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 2 బ్యాగులు ఇస్తున్నారు. రైతులకు 4 నుంచి 5 బ్యాగుల పైన అవసరం పడుతుంది యూరియా. సో అది కూడా కొరత త్వరలో తీర్చాలని చెప్పేసి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ్ సాగర్, అంటే ఈ సమస్య పైన 10 టీవీ ఎప్పటికప్పుడు ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం చేసింది. అధికారుల రియాక్షన్ కూడా మనం చూస్తున్నాం. సో రైతులు ఏమంటున్నారు? రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం రీసెంట్ గా బజారత్నూర్ మండల్లో రైతులు పడిగాపులు కాస్తున్న కథనాన్ని 3 రోజుల క్రితం ప్రసారం చేశాం. 2 రోజుల క్రితం కూడా నిన్న తలమడుగు మండలంలో విపరీతమైన యూరియా కొరత, దాంతో పాటు బెల్లంపల్లికి సంబంధించిన నెన్నెల గాని వివిధ ప్రాంతాల్లో యూరియా కొరతతో పాటు రైతులు కొట్టుకోవాల్సిన పరిస్థితి. క్యూ లైన్లలో టోకెన్స్ అందక, ఆధార్ కార్డులు మేము ముందు వచ్చామని చెప్పేసి ఆధార్ కార్డుల విషయంలో కూడా తన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో తెల్లవారుజాము నుంచి కూడా ఇదే పరిస్థితి. రైతులంతా కూడా యూరియా సెంటర్ల ద్వారా, పిఎస్సిఎస్ కేంద్రాల ద్వారా అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కొంత మంత్రి ఈ కథనాల ద్వారా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో కొంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ 2 బ్యాగులు కాకుండా వారికి తగినంత యూరియా ఎరువులు అవన్నీ కూడా సరఫరా చేయాలన్న ఒక డిమాండ్ ఉంది. సో దానిపైన అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.